ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగినటువంటి నామంన ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. మన మాట, మన యొక్క హృదయ స్థితి అనేది ఎన్నడూ కూడా ఒకే రీతిగా ఉండాలి. శరీరం అనేది యవ్వనంలో ఉన్నప్పుడు ఒక రీతిగా ఉంటుంది, పుట్టినప్పుడు ఒక రీతిగా ఉంటుంది, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మరొక రీతిగా ఉంటుంది. ఇట్లాగా మనస్సుని మార్చుకుంటా ఆయన ముందు మన యొక్క హృదయాన్ని నానా రకాలుగా తిప్పేసుకుంటా ఉంటే ఆ మనుషుని యొక్క స్థితి అనేది ఎట్లాగైపోతుంది అంటే కలుషితం అయిపోతుంది. దేవుని ముందు నిలిచినప్పుడు మనము ఒకే హృదయ స్థితిని కలిగి ఉండాలి. ఏ కాలమైనా మన స్థితి ఎటువంటిదైనా, మన యొక్క పరిస్థితి ఎంతటి దారుణంగా, ఎంతటి భయంకరంగా ఉన్నా సరే మన హృదయ స్థితి అనేది ఆయన ముందు కల్మషం లేనిదిగా కనపడాలి. అప్పుడు ఆయన మనల్ని ఆయనకి ఇష్టలైనటువంటి వారిగా ఆయన ముందు మనల్ని ఆయన ఏం చేస్తాడంటే నిలుపుకునే విధంగా మన జీవితాన్ని ఆయన నడిపిస్తాడు. దావీదు జీవితంలో ఎదురుపడ్డటువంటి ఒకనొక పెద్ద మనిషి సౌలు దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని దేవునికి మాదిరిగా ఉండాల్సినటువంటి మనుషుడు. యేసుప్రభు వారు అంటాడు చూడండి, మీరు దైవములని నేను అనలేదా అని చెప్పనని మీ గ్రంథంలో ఉంటది కదా, మీరు ఎప్పుడు చదువుకోలేదా అని. మనము దేవుని అనుసరించేటువంటి వారమైతే మనము ఆయనను పోలినటువంటి దైవత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు, అనగా మనము దేవుని సన్నిధిలో మనము ఆయన ప్రతిరూపంగా ఉన్నటువంటి మనము దైవత్వాన్ని సంతరించుకున్న వారము. అప్పుడు మనం ఎలాగుండాలా? ఆయనకు మళ్ళీ ఉండాలి కదా, ఆయనలాగే ఉండాలి కదా. ఆయన ఎప్పుడన్నా మాట మార్చే దేవుడా? ఆయన ఎప్పుడన్నా నేను అప్పుడేదో నిద్రమత్తులో చెప్పా, ఆ రోజు ఏదో నేను పొరపాటును మాట్లాడా అని అంటాడు ఆయన ఇప్పటికీ కూడా అబ్రహాముకి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఈ 2000 సంవత్సరాల్లో కూడా అదే మాటను ఆయన నెరవేర్చుకుంటా పోతా ఉన్నాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి మాటనే 2000 సంవత్సరాలకు పూర్వము నెరవేర్చినటువంటి దేవుడు ఆ రోజు ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని ఇప్పటికీ కూడా జరిగించుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. మనకి ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిలో మన యొక్క హృదయం అనేది ఆయన ముందు నింద లేకుండా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మనం ఒక మాట అన్నమా, ఆ మాట మీదనే నిలబడి ఉండాలి. దావీదు అంటా ఉన్నాడు చూడండి, మరి ఎంత ఆ సౌలు నుంచి కష్టాన్ని ఎదుర్కొన్నాడో ఆ మనిషి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 52వ కీర్తన 4వ వచనం, కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. కపటమైనటువంటి నాలుక అంటే ఒక మనుషుణ్ణి పాడు చేయటానికి ఉచ్చులు బిగేయటం. ఒక మనుషుణ్ణి పాడు చేయటానికి ఆ మనిషి ఆలోచన ఎలాగుంటుందంటే ఉచ్చులు బిగిస్తూ ఉంటుంది. కపటమైనటువంటి నాలుక కలిగినటువంటి వాడంట. దావీదు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే సౌలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సౌలేమో దేవుని అభిషేకాన్ని కలిగిన మనిషి. నాకు ఎదురుపడినటువంటి క్రీస్తుని వెంబడించేటువంటి వారిలో, నేను చూసినటువంటి వారిలో ఎంతో మంది క్రైస్తవులు ఎదురుపడ్డారు. వారిలో వేళ్లలో లెక్క పెట్టవచ్చు. 1, 2, 3, 4, 5 అని ఇట్లాగా వేళ్లలో లెక్క పెట్టవచ్చు.
ఆయన వాళ్ళమని చెప్పుకొని, ఆయన మనుషులమని చెప్పుకొని, ఇటు మొఖానికి ప్లాస్టర్ అంటించుకొని, అటు వీపుకి ప్లాస్టర్ అంటించుకొని, అర్థమైందా ప్లాస్టర్ అంటే? దేవుని యొక్క వాక్యం ఉంటదిగా స్టిక్కర్లు, అవి అంటించుకొని దేవుని మనుషులమని చెప్పుకొని తిరిగేటువంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని ఎంతో మందిని చూశాం. వారికి ఉన్నటువంటి సాక్ష్యానికి తగ్గట్లుగా జీవితము లేనటువంటి వారిని నేను చూశాను. ఇక మిగిలినటువంటి ఆయన కొరకు యథార్థంగా ఆయన మాట మీద నిలబడేటువంటి వారిని స్వల్పం అంటే స్వల్పం, అంత తక్కువ మందిని చూశాం. మనము మీరైనా నేనైనా వాక్యము కోసం పాకులాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము కొరకు పాకులాడాలి. ఈ వాక్యము కొరకు జీవితాన్ని పణంగా పెట్టినటువంటి మనము అదే వాక్యము కొరకు మన జీవితాన్ని పణంగా పెట్టినాం కదా. ఆ జీవితము దీవించబడేటట్లుగా ఆ వాక్యము కొరకు మనము స్టాండ్ తీసుకోవాలి. అంటే ఆ వాక్యము కొరకు నిలబడి ఉండాలి. అప్పుడు మనము సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క నిజమైనటువంటి వారసులమని సాక్ష్యం పొందుకుంటాం. జీవితము దీవించబడుతుంది. ఎంతటి అభిషేకాన్ని పొందుకునడో అంతటి భయంకరంగా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించడం సౌలు జీవితంలో మనకి కనపడుతుంది. నువ్వు పెద్ద అభిషేకాన్ని పొందుకొని గొప్పగా పేరుకు సంపాదించి ఆయనకి విరుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నందువల్ల ప్రయోజనం ఏంది? ఇప్పుడు వాక్యం వింటున్నటువంటి వారి జీవితాలు ఒకసారి పరిశీలనగా చేసుకొని అటువంటి స్థితి అనేది ఉంటే, ఆ వాక్యాలను అంటించుకొని వాక్యానికి తగనటువంటి జీవితం ఉంటే దానిని ఇప్పుడే విడిచిపెట్టేయండి. ఆ జీవితము ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. 2 పడవల మీద కాలేసి దర్జాగా ఉంటానంటే నువ్వు అనుకోని సమయంలో నువ్వు ఏం చేస్తావు అంటే ఆ నది మధ్యలోనికి మునిగిపోతావు. ఆ పడవ అటు పోతుంది, ఈ పడవ ఇటు పోతుంది, మధ్యలో నీవు ఆ నీళ్ళలో పడి మునుగుతావు. కనుక ఉంటే అటన్నా ఉండాలా, లేదా ఇటన్నా ఉండాలా. అటు వద్దులే, అక్కడి నుంచే కదా ఇటు వచ్చింది. కష్టం అయినా సరే దేవుని వైపే ఉందా. ఎందుకంటే ఆ కపటపు ఆ వేషధారణ, ఆ మోసం చేసేటువంటి ఆ మాటలు, జీవితాలు ఎన్ని రోజులు ఉంటాయి? అది పాపం మరి విపరీతమవుతుంది రోజు రోజుకి. ఈ పాప జీవితంలో చిన్నపిల్లలకి గ్యారంటీ లేదు, యవనస్తులకి గ్యారంటీ లేదు, వయసులో ఉన్నటువంటి వారికి గ్యారంటీ లేదు, ఇటు వృద్ధాప్యం దాకా వచ్చేటువంటి వాళ్ళకి కూడా గ్యారంటీ లేదు. అసలు వృద్ధాప్యం దాకా వస్తారన్న గ్యారంటీయే లేదు. ప్రస్తుతం పరిస్థితి అది. ఒకడు పుట్టిండంటే వాడు వృద్ధాప్యం దాకా వస్తాడా అనే గ్యారంటీ లేదు. అట్లా అయిపోయింది ఇప్పుడు. ఒకనొక సందర్భంలో మన వృద్ధాప్యంలో మన స్థితి ఎలాగుంటుంది అనుకొని ముందుగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యేటోళ్ళు. ఆర్థికంగా నిలదొక్కోవటం కోసం వృద్ధాప్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా వాళ్ళ ఆలోచనలో, ప్రణాళికలో అలాగుండేవి. కానీ ఇప్పుడు ఎలాగుందంటే పరిస్థితి, మనం వృద్ధాప్యాన్ని చూస్తావా, మనం ముసలిగా అయ్యేదాకా ఉంటావా అనే స్థితికి వచ్చింది. ఇప్పుడు ఆ స్థితి ఉంది. మరి ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో అటుపోయి ఆ భయంకరమైనటువంటి శాపాల్లో మునిగిపోవటం కంటే ఈయన వైపు తిరిగి ఆయన కొరకు బ్రతకటమే మంచిది. యేసుప్రభు వారు మంచి మాట చెప్తా ఉన్నారు. కపటం అనేది లేదు, మోసం అనేది లేదు, వేషం అనేది లేదు. వేషం వేసుకొని వస్తారు చూడండి, అటువంటి స్థితి లేదు. మాట అంటే మాట, ఆయన మాట అంటే మాట. ఈ మాట మీద ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం మాట మాట్లాడుతుండో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు,
లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మనకి ఆయన స్థలాన్ని సిద్ధపరచడం కొరకు వెళ్తా ఉన్నాడంట. ఇప్పుడు తండ్రి దేవుని దగ్గర ఉన్నాడు. ఆ తండ్రి దేవుని దగ్గర ఉన్నటువంటి క్రీస్తు మన కొరకు మన యొక్క ఈ కపటంతో ఉన్నటువంటి జీవితాన్ని విడిచిపెట్టినట్లయితే అక్కడ మనకి స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇది నిత్యము నిలిచే నిబంధన. ఇది నిత్యము నిలిచేటువంటి దేవుని యొక్క సత్య ప్రమాణము. మరొక 2000 సంవత్సరాలు గడిచిపోను, లేదా అటు మరలా 2000 సంవత్సరాలు గడిచిపోను, 6000 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకొక 6000 సంవత్సరాలు గడిచిపోను, ఆయన రావటం అనేది సత్యం. వచ్చినటువంటి దేవుడు ఎవరి చేతుల్లో వారి వారి ప్లాటు తాళాలు, అంటే ప్లాటు పేపర్లో వాళ్ళకి అప్పజెప్పడం అంతకంటే నిత్యం. ఆమె ఎవరి ప్లాటు పేపర్లో వాళ్ళకి అప్పజెప్పడం అంతకంటే మరీ నిత్యం. ఆయన ఒక మాట చెప్పిండంటే ఆ మాట ప్రకారంగా ఆయన నిలబడైపోయాడు. కపటంతో ఆయన మనిషిని మోసం చేయడు, కపటాన్ని చూపించడు. ఒక మాట చెప్పి ఆయన పబ్బం గడుపుకోడు. మనం ఒక మాట చెప్పి ఇంకొక మాట చెప్పి మనుషుల్ని మోసం చేసి మనుషుల్ని నిలువున ముంచడు ఆయన. ఆయన ఒక మాట చెప్పిందంటే అది సత్యం. అది ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది, ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది, జరగల. మరొక 2000 సంవత్సరాలు అయితే జరగదు. అటు తర్వాత 2000 సంవత్సరాలు అయింది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది అటే పోదు. ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆ సత్యవంతుడైనటువంటి దేవుని యందు మనము నివాసం చేస్తూ ఆయనలో మనము జీవిస్తూ ఉన్నాం. ఆయనలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి మన ఎడల ఆయన యొక్క కృప అపారమైంది. మనము ఎటువంటి స్టాండ్ తీసుకోవాలంటే, మనము ఏ రీతిగా ఆయన కొరకు నిలబడి ఉండాలంటే, ఈ లోకపు నటన అనేది మనల నుంచి మనము దూరం చేసుకోవాలి. ఈ లోకానికి సంబంధించినటువంటి ఈ విధమై ఉన్నటువంటి మోసకారి తత్వాన్ని విడిచిపెట్టి ఆయన ఏ రీతిగా దేవునిని బట్టి యథార్థంగా జీవించిండో ఆ యథార్థతను మనము కలిగి ఉండాలి. ఆయనకు వలె ఆయన ఒక మాట చెప్పిండు, ఒక మాట మాట్లాడాడు, ఆ మాట మీద ఆయన నిలబడే దేవుడు. మన కొరకు ఆయన అక్కడ పని చేస్తా ఉన్నాడు. మన పక్షంగా తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. పలానా పరిచర్య కొరకు, పలానా సేవకుని కొరకు, పలానా సంఘంలోని ఆయన స్వాస్థ్యము కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఒకానొక సమయంలో యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలీలైనటువంటి వారి కొరకే ఆయన ప్రయాసపడ్డాడు. ఈనాడు ఆయన రక్తము చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరితో పాటుగా ఆయనకు దూరంగా ఉన్నటువంటి వారి కొరకు కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే నిలిచి చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు లాగా ఎవరైతే తండ్రి దేవుడికి విధేయత చూపిస్తారో, ఆయనకు యథార్థంగా ఉంటారో వారు ఎవరున్నారా, లోకంలో ఎవరైతే ఈ యథార్థతను కలిగి జీవిస్తారా అని చెప్పనని యేసు ప్రభు వారు లోకం మీద ఆయన కళ్ళు ఏం చేస్తా ఉన్నాయి అంటే తిరుగులాడుతూ ఉన్నాయి. లోకం అంతా తిరుగులాడుతూ ఉంది. ఆ స్థితిలో మనం ఉన్నాం. ఈరోజు ఆయన యొక్క రక్తం చేత కడగబడి ఉంది. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ రోజున దేవుని యొక్క ప్రమాణ వాక్యము ప్రకారంగా మనల్ని మనము మార్చుకోవాలి. ఈ రోజున వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. యథార్థవంతులు అనగా కపటం అనేది లేకుండా హృదయంలో ఏ మాట అయితే ఉన్నదో, ఏ మాట అయితే హృదయంలో నుంచి బయటకు వచ్చిందో, ఆ బయటకు వచ్చినటువంటి మాటని బట్టి పరిస్థితులు మారినా, జీవితం మారినా, మాట తప్పనటువంటి స్థితినే యథార్థత అని ప్రభు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఆ యథార్థతను మనము కలిగి ఉండాలి. ఆయన ముందు యథార్థంగా ఉండాలి. ఒక మాట చెప్పి మరొక మాట మీద నిలబడి చివరికి వచ్చాక ఆ మరొక మాట కూడా కప్పిపెట్టి నాకేం తెలియదు అన్నట్లుగా ఉంటే అది యథార్థత అనిపించుకోదు. అందున ఆయన యందున్నటువంటి వారికి ఆ జీవితం అనేది చల్లదు. అసలు
యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. కనుకనే యేసు ప్రభు వారికి తండ్రి దేవుడు తోడుగా ఉండి ఆయన జీవించినంత కాలము జయశాలిగా ముందుకెళ్ళిపోయాడు. వెనక్కి రాల, జయశాలిగా ముందుకెళ్ళిపోయి ఇప్పుడు ఆయన యందు ఉన్నటువంటి మన కొరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. నాకులాగా జయించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తా ఉన్నాయని ఆయన ప్రమాణం చేసిండు. ఆ ప్రమాణాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ దయగలిగిన పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి వాక్యమునందు తండ్రి మీ పరలోకపు జీవమును కుమ్మరింపచేసి యథార్థతను తండ్రి కలిగి జీవించుటకు ప్రతి ఒక్కరి హృదయాలను మీ పరలోకపు అయా జీవ వాక్యము చేత అంటుకట్టి ఈ లోకమందు తండ్రి మనుష్యుడు మాట్లాడే ప్రతి మాటకి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. కనుక నీ అందున్నటువంటి ప్రజలు తండ్రి కపటమై ఉన్నటువంటి మనసుని కలిగి లేకుండా ఇదిగో తండ్రి ఈ లోకపు నటనని తండ్రి మీ ముందు కనపరచకుండా క్రీస్తును పోలినటువంటి యథార్థతను క్రీస్తుని ఇదిగో తండ్రి కలిగి జీవించే ప్రతి ఒక్కరు కూడా మీ పరలోకపు నామమును బట్టి ఒక గొప్ప సాక్ష్యకరమైనటువంటి జీవితాన్ని, ఒక గొప్ప పరలోకపు తండ్రి అయ్యా ఇదిగో నీ నామమును బట్టి గొప్పగా తండ్రి నీ సన్నిధిలో నిలిచిలాగున నీ ప్రజల పక్షంగా నీవు నిలబడి వారికి తండ్రి మీ గొప్ప పరలోకపు కృపను కనపరిచి మీ కృపలో వారిని స్థిరపరచమని మహోన్నతమైనటువంటి మీ పరలోకపు నామమునకు తండ్రి ఈ ప్రార్థన మనవులన్నిటినీ ప్రతిష్ఠించి మా రక్షకుడు, మా విమోచకుడు, మా సర్వాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న మన ప్రభు కృప నిత్యము మనకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.